భారత్లో ఫుట్బాల్ను అభిమానించే వారిలో కోల్కతా, కేరళ వారే ఎక్కువ. మరీ ముఖ్యంగా అర్జెంటీనా అంటే కేరళ వాసులకు బాగా ఇష్టం. డియో మారడానో నుంచి ఇప్పుడు లియోనెల్ మెస్సీకి వీరాభిమానులు ఉన్నారు. ఆ జాబితాలో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఒకరు. మెస్సీ అంటే ఎంతో ఇష్టమని పలు సందర్భాల్లో మోహన్ లాల్ మనసులో మాట చెప్పారు. తాజాగా మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్ లో దుమ్ము రేపుతుంది. సెమీస్ లో బలమైన ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన ఆ మ్యాచ్ ను మోహన్ లాల్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఆ ఫోటోలను సంగీత దర్శకుడు స్టీఫెన్ డేవస్సీ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. మోహన్ లాల్ వెంట నటుడు ఫజీద్ ఫజల్ కూడా ఉన్నారు. అర్జెంటీనా, స్పెయిన్ జట్ల మధ్య ఫైనల్ కు న్యూజెర్సీలోని మైదానం వేదికగా నిలిచింది. జూలై 19 అర్ధరాత్రి జరగనున్న ఈ మ్యాచ్ ను కూడా మోహన్ లాల్ ప్రత్యక్షంగా వీక్షించబోతున్నారు. ఇప్పుడే కాదు, గతంలోనూ అర్జెంటీనా మ్యాచ్ అంటే చాలు అక్కడికి వెళ్లేవారు. బ్రెజిల్ వేదికగా 2014లో ఫిఫా ప్రపంచ కప్ జరిగింది. ఫైనల్ కు అర్జెంటీనా చేరడంతో మోహన్ లాల్ వెంటనే అక్కడికి వెళ్లిపోయారు. అయితే తుది పోరులో అర్జెంటీనాకు షాక్ తగిలింది. జర్మనీ విజయం సాధించి కప్పును సొంతం చేసుకుంది. ఇక ఖతార్లో జరిగిన 2022 ప్రపంచ కప్ ను అర్జెంటీనా గెలుచుకుంది. ఫైనల్లో ఫ్రాన్స్ ను అర్జెంటీనా ఓడించింది. ఈ మ్యాచ్ ను మోహన్ లాల్ ప్రత్యక్షంగా వీక్షించారు.